హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు కాకరకాయతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఇవి నేను మొన్న హార్వెస్ట్ చేశాను కదండి, అవే కాకరకాయలు. వీటిని వాష్ చేసేసుకొని మంచిగా ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసేసుకొని కారం కూడా వేసేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్ అంత జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఇవి మొత్తం కలిపేసుకోవాలండి పట్టేదాకా. ఈ కార్న్ఫ్లోర్ ఎందుకంటే ఇవి మనం వేసిన స్పైసెస్ బయటికి రాకుండా పట్టుకుని ఉంచుతాయి, పైగా క్రంచీనెస్ ఇస్తుంది ముక్కలకి. అందుకు ఈ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు పుల్లదైతే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ కలిపి పెట్టుకున్న ముక్కల్ని దీనికి వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు తినవన్నీ మారం చేస్తారు కదా, కాకరకాయ కానీ చాలా మంచిదండి. మా పిల్లలు కూడా అలాగే మారం చేసేవాళ్ళు చిన్నప్పుడు. వాళ్ళకి నేను ఇలా చేసి పెడితే ఇవి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. ఇప్పుడు కూరగా కూడా తింటారు. ఇదిగోండి, నేను వేయించుతూ ఉంటే మా అమ్మ ఒక్కొక్క ముక్క తీసుకెళ్ళి తినేస్తుంది. వాళ్ళు తింటేనే కదండి మనకు ఆనందం. నేనైతే దోసకాయ పప్పు చేసి దానికి కాంబినేషన్గా ఈ చిప్స్ చేశాను, కాకరకాయ చిప్స్. ఇవి మాత్రం ఇలా వేయించిన వెంటనే తినేసారండి. మనకి అన్నంలో కాకుండా ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి ఇవి. ఈ కాకరకాయ చిప్స్ రెసిపీ నచ్చితే మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.